హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. మనందరం పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అనుకుంటామండి, కానీ పాల కంటే 100 రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వుల్లో ఉంటుందండి. ఈరోజు పల్లీ నువ్వుల లడ్డూని సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పల్లీలు వేసుకోండి. కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి. ఇలా 4-5 నిమిషాలు ఫ్రై చేస్తే పల్లీ మీద ఉన్న తొక్క ఊడిపోతుందండి. ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నువ్వుల్ని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోండి. నువ్వులు తరచుగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, రక్తపోటుని నియంత్రిస్తుంది. కాల్షియము ఎక్కువగా ఉండటం వలన ఎముకల్ని బలంగా చేస్తుందండి. కొంతమందికి రాత్రిపూట నడుము నొప్పి, కాలు నొప్పితో బాధపడుతూ ఉంటారు. నువ్వుల లడ్డూని రోజు 1 తరచుగా తీసుకుంటూ ఉంటే నొప్పుల బాధలు తగ్గుతాయండి. ఇలా నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. పల్లీల మీద ఉన్న పొట్టులో కూడా అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి. కాబట్టి పొట్టుతో సహా తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పల్లీల మీద పొట్టుని తీయాల్సిన అవసరం లేదు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలు, నువ్వులు వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 6 యాలకుల్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి తీసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత స్పూన్తో ఒకసారి కలిపి మిక్సీ పట్టి తీసుకోండి. పల్లీలు, నువ్వులు అడుగు నుంచి మొత్తం చక్కగా గ్రైండ్ అవుతాయండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని వేసుకుని కలుపుకోండి. కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని నేను 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యి వేయకపోయినా లడ్డూలు టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఒకసారి కలుపుకుని ఇలా కొంచెం పొడిని తీసుకుని మనకి ఇష్టమైన సైజులో లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం లడ్డూలు చుట్టుకుంటే పాకం పట్టే పని లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే హై ప్రోటీన్ పల్లీ నువ్వుల లడ్డూలు రెడీ అయ్యాయండి. ఇలా తయారు చేసిన లడ్డూల్ని బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వారం రోజుల పైనే తినేయచ్చు. నేను చేసిన ఈ లడ్డూల్ని మా ఇంట్లో వాళ్ళు 2 రోజుల్లో తినేశారండి. అంత రుచిగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.